ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్. ఇదొక్కటే బెంచ్ మార్క్ కాదు. మీరు కూడా వచ్చినప్పుడు ప్రజలతో మాట్లాడితే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి కూర్చొని మాట్లాడండి. నేనేమన్నా నేనే ఉండాలని ఆ రోజున అడిగినానా? నాకు టైం దొరకదు. మీరు మాట్లాడండి. వారానికి కోసం ఆయన పెట్టేది కాదు, మీరు పెట్టించుకోండి. మీరు అడిగితే వద్దండి. ఎక్కువసేపు ట్రబుల్ చేయొద్దండి. మీరు ఒకటి చెప్తానండి, ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళందరూ బాధతో ఉండే వాళ్ళే. మనం వీడు ఎక్కువ టైం చేసినా కూడా వాళ్ళకు ఇబ్బంది. వచ్చిన పేషెంట్స్కి వారంలో ఒక హాఫ్ అన్ అవర్ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. మొత్తం ఎంటైర్ టీంతో ఇంటరాక్ట్ అవ్వండి. కూర్చోండి, మాట్లాడండి. ఆడపోయి చూసేదే కాదు, ఆడ చూసేది రోజు చూడండి. కాల్చుకో గంట పోయి వీళ్ళతో ఒక వారంలో ఒక రోజు ఏదో ఒక టైం పెట్టుకొని ఈ టైంకి మనం అసెంబ్ల్ కావాలని అసెంబ్ల్ అవ్వి మాట్లాడండి. వాళ్ళకు మంచి చెడు కూడా తెలుసుకోండి. వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళకు కూడా ఏవో కష్టాలు ఉంటాయి. వాళ్ళ కష్టాలు ఏం లేకుండా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు కూడా అర్థమవుతాయి మనకి. శంకరయ్య సార్, మీకే బాధ తెలుస్తుంది, పెద్దోళ్ళకి మీరే లీడ్ తీసుకోవాలా. మీ డిస్పెన్సరీ కాకుండా ఇది కూడా మీదే అనుకుని ఒక గంట కూర్చోండి వారంలో ఒకసారి. అది రన్ చేయించండి షో. ఇది మనందరి గౌరవం ముడిపడి ఉండేది. చెప్పండి సార్, ఇంకా మీరు చెప్పదలుచుకోవడం చెప్పేసేయండి. వీళ్ళు కంట్రోల్ ఇట్. మన ఇవన్నీ నీకు కాదు మాటలు, నాకే వచ్చేది ఇవి. మీ నాయకుడిగా నేనే పడాల్సింది. ఇది నీకు కాదు, ఇవన్నీ నేను అనిపించుకోవాల్సిందే. వీళ్ళు అంటున్నారు కదా, ఇంతమందిలో అంటున్నారు కదా, అనిపించుకోవాలి కదా మనం. అవసరమా మనకి ఇవి? ఎక్కడికి పోతున్నాం? మీరు ఈరోజు 6వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు వరకు నీకు టైం ఇస్తా. 15న మీరు కూర్చోండి కమిటీ వాళ్ళు. రోగుల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇఫ్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్, ఈ 8 days వదిలేసేయండి. విల్ టేక్ ఏ కాల్. శానిటేషన్ కాంట్రాక్ట్ మనిషి సార్, ఇతను డైరెక్టర్ కాదు సార్, ఇతను సర్ప ఉన్నాడు. అంటే అనంతపూర్లో ఆ రోజు మీరు చెప్పారు కదా సార్, మీరు ప్రతినిధులను పంపించామంటే ఇతను పంపించేస్తాం మీటింగ్కి. ఏం సతీష్? ఎవరు శివాడి? మనం మాట్లాడదాం. కూర్చో. రోల్ ఏందనేది, రోల్ క్లారిటీ అర్థం కావడం. నేను గతంలో కూడా చెప్పిన మీటింగ్కి వచ్చినప్పుడు, హాస్పిటల్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్స్ కానీ మెంబర్స్ కానీ అంటే వచ్చి బిస్కెట్లు తినేసి కాజు తినేసి పత్రం చేసే కాదు. మనకు బాధ్యత ఉంటుంది. మానిటర్ చేయాలి, మనం మంచి చెడు సజెస్ట్ చేయాలా, ప్రజల ఆలోచన ఏముంది తెలియజెప్పాలా, పబ్లిక్ పల్స్ క్యాచ్ చేయాలా అనేసి. పబ్లిక్ పల్స్ ఎట్లా గవర్నమెంటే చేస్తుంది. దాన్ని మనము ఇఫ్ యూ గో త్రూ ద రిపోర్ట్ మనకే తెలుస్తుంది ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. ల్యాప్సెస్ ఏందని ఇంకొక పారామీటర్లో కూడా ఇచ్చుంటారు వాళ్ళు, కరప్షన్ది కూడా. అది అక్కడ ఉన్నాం మనం, అది చెప్పరే మీరు. నేను ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణం అదే. నాకు సిగ్గై రావడంలే. నేను గట్టిగా చెప్పలేకపోతున్నా మంత్రి గారు, అంతా మా వాళ్ళే ఆడు ఉండేది. నేను పొద్దున్న లేసి మొఖాలు చూడల్లా. నేను అనలేను గట్టిగా, వాళ్ళని దండించలేను. దండిస్తే నొప్పి పడతారు. నాకు వ్యక్తిగతంగా ఏం కోపాలు ఉండవు వాళ్ళ మీద. నేను ఒక్కరిని బాగున్నా అంటే కాదు, నాయకుడు అనేవాడు కానీ ఎప్పుడు కూడా సిస్టాన్ని నడపగలిగినోడు లీడర్ అవుతాడు. సిస్టాన్ని మీరు చేసే ప్రతి పని కూడా నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు తప్పు చేస్తున్నారంటే ఐఎమ్ ద ఇన్కాంపిటెంట్, ఆ తప్పు నాదే. మీ సిస్టానికి నడిపే విధానంలో తప్పుదావన పోతున్నామంటే ద లీడర్ ఈజ్ ఇన్కాంపిటెంట్. సమస్య అక్కడే వస్తుండేది. ఇక్కడ రావాలంటే కొద్దిగా నొప్పిగా ఉంది నాకు. వాటర్ వైజ్ ఇచ్చారు సార్. మనం పనిచేయాల్సిన అవసరాలు కూడా తిరిగి దీన్ని తీసుకొస్తాం. ఆల్రెడీ వీ హ్యావ్ డెవలప్ ద
టెక్నాలజీ. మీకు హాస్పిటల్ కూడా వస్తుంది అది. ఇంక మీకు ఎక్కడో చోట ఒక కౌంటర్ పెడతాము, వాడు వచ్చినవాడు వాడు గ్రీవెన్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే సార్. వాడి నెంబర్ వస్తుంది మాకు, వాడి గ్రీవెన్స్ వస్తుంది, దాని మీద యాక్ట్ చేస్తాం. దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్. నియర్ బై ఫ్యూచర్ అది, మళ్ళీ ఎక్కువ దూరం ఏం లేదు. ఆల్రెడీ చెప్తున్నా మీకు, ఒక నెల లోపలే పైలట్ ప్రాజెక్ట్ కింద 20 వార్డులో జరుగుతుంది. అది ఒక సచివాలయాన్ని ఎన్నుకున్నాం, దాన్ని తీసుకున్నాం. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఖచ్చితంగా ఒక నెల లోపల ఇంప్లిమెంట్ చేస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇది తీసుకొస్తాం. మాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే కరప్షన్ తగ్గల్లా, ప్రజలకు మర్యాద పెరగల్లా, ప్రజలకు పనులు జరగల్లా. ఇదే ఆలోచన, వేరేది కాదు. కాబట్టి లెట్ us గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఓకే సార్. వచ్చే రోజుల్లో మనం అందరం కూడా ప్రిపేర్ కావాల్సింది తప్పదు. ఇంకా విత్ ద పబ్లిక్ కూడా మాకు పారామీటర్ అది, మిమ్మల్నే కాదు. 360 degrees వీ హ్యావ్ బీన్ అండర్ సర్విలెన్స్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఎవాల్యుయేటింగ్ అస్. అన్ని యాంగిల్స్లో మనల్ని చూస్తున్నారు, 360 డిగ్రీల్లో చూస్తున్నారు. మీరు గతంలో మాదిరిగా అకౌంటబిలిటీ లేదు, పట్టించుకోలేదు అనుకుంటే పిచ్చోళ్ళమే మనం. థింగ్స్ ఆర్ చేంజింగ్, గవర్నెన్స్ ఈజ్ చేంజింగ్. వచ్చే రోజుల్లో వచ్చిన తర్వాత ఇంకా మారుతుంది. అడాప్టబిలిటీ తీసుకొచ్చినారంటే అడ్మినిస్ట్రేషన్లో థింగ్స్ విల్ బికమ్ మోర్ ట్రాన్స్పరెంట్, మోర్ అకౌంటబుల్. ఫిబ్రవరి 26 27.3% అడిగినారని చెప్తాను. నెక్స్ట్ క్వార్టర్ ఫిబ్రవరి 26కి వస్తే అది 23.09కి వచ్చింది. మార్చ్ 26కి వస్తే 20.4కి వచ్చింది. ఇది జీరో ఉంటే మనం బాగున్నట్టు. కంపారిటివ్ స్టేట్మెంట్ మీరు చెప్పండి, మీరు కంపారిటివ్ స్టేట్మెంట్ వేరే హాస్పిటల్కి చెప్పండి నాకు. వీఆర్ గోయింగ్ త్రూ అవర్ రికార్డ్స్. అదర్ ఏరియా హాస్పిటల్స్లో చెప్పండి నాకు. అది వద్దండి, మనం ఇప్పుడు ఇది మన ఏరియా హాస్పిటల్ కదా, నేను హిందూపూర్ ఏరియా హాస్పిటల్ ఇవ్వండి నాకు. ఆన్లైన్లో ఉంటుంది, ఎంతసేపు తెప్పించవచ్చండి. ఉన్నారు కాబట్టి వాళ్ళని అక్కడే అలాట్ చేస్తాం. అది డాక్టర్ గారు కూడా చెప్పినారు, దీన్ని పరిస్థితి. మనం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడం ఈజీ, రిజల్ట్ ఓరియంటేషన్, లీడర్స్ రిజల్ట్ ఓరియంటేషన్ ఉండాలి. మనం ఇక్కడ తీసుకుపోయి పోస్ట్ చేయడం ఈజీ, దాని ఆన్సర్ రావడం కాదు. మనకు పని కావాలా. ఇప్పుడు ఇది మన హాస్పిటల్, ఇది 4 స్టాఫ్ లేరంటే దాదాపు ఒక 50 మంది 60 మంది పేషెంట్స్ ఎవ్రీడే సఫర్ అవుతారు. ఈ స్టార్టింగ్ నుంచి 4 స్టాఫ్ అదే జరుగుతూనే ఉంది. ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం 2 years నుంచి ఇదే ఉంది. ఇప్పుడు మధ్యలో కాదు కదా, అప్పటి నుంచి కరెక్టే. మనం రాకముందు వాస్తవంగా అయితే నాకు హాస్పిటల్ కమిటీ మీటింగ్కి వచ్చే కూడా ఇంట్రెస్ట్ లేదు, ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకంటే మనం ఏదో చెప్పేసి పోతాను కానీ ఏవి చేయరు. డయాలసిస్కి డబ్బులు తెచ్చి ఇచ్చినాం, మెషిన్లు తీసుకునే మూడ్లో లేరు. ఇండెంట్ పెట్టేసి ఆయనే తీసిపోయినా, తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఇదిగా డైవర్ట్ చేసినాం LADFలో. స్టిల్ ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పిన. లాండ్రీకి ఏదైనా మీరు ఒక సజెషన్ ఇవ్వండి నాకు, అడ్వాన్స్ లాండ్రీకి అని చెప్పినాము. మీరు ఇంతవరకు దాని గురించి ఎప్పుడు మాట్లాడిన పాపని ఎవరు పోలా. మూడోది IVRS పెడితే మనకున్నంత చెడ్డ పేరు హాస్పిటల్ జిల్లాలో ఎవరికి లేదు. వీళ్ళందరికీ అర్థం కాదు ఏమంటే మనంతకు మనమే గొప్పవాళ్ళం అనుకుంటే కాదు. పబ్లిక్ రెస్పాన్స్ ఒకటి ఉంది. దిస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ రీజన్స్. IVRS అనేది ఏదో క్యాజువల్గా మేము పెట్టించుకొని మీకు అగెనిస్ట్గా తీసుకునే కాదు. అది ఇట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్, వీ షుడ్ రెస్పెక్ట్ దట్. మనం గౌరవించాలి. నా గురించి IVRS పెట్టినా వచ్చేదానికి వాస్తవాలు ఉంటాయి, అది తప్పు కాదు. దాన్ని బ్యాడ్గా చూపించి అవంతేలే ప్రభుత్వానికి వచ్చేటివి అట్లే వస్తాయిలే అట్లా అనుకుంటే మామూలు మా నాయకులకు ఉంది రోగం. అది సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. ఆ సర్వే రిపోర్ట్ ఆలోచించండి, ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ ఏదో ఒక బాధతోనే వస్తాడు. నొప్పి ఉంటుంది, ఏదైనా వేరే ఉంటుంది, వాళ్ళ రిలేటివ్స్